అరే ఇంకో ఫ్రైడ్ రైస్ ఇంకో బటర్ చికెన్ చెప్పనా? రే లాస్ట్ ఎప్పుడు అన్ను తిన్నది? సరే నువ్వు తినకు. ఫైనలీ ఇప్పటికైనా మన అందరం కలిసి ఒక టూర్కి వచ్చినాం. ఎన్ని ప్లాన్స్ క్యాన్సిల్ అయ్యాయో ఐఎమ్ రియలీ హ్యాపీ. చూడు ఎంత బాగుందో. ఓన్లీ వి 7, దట్స్ ఇట్. మీ వాడు మన గ్యాంగ్ కాదు కాబట్టి సరిపోయింది, లేదంటే మస్తు ఖుషి ఉండేదాను కదా నువ్వు. ఇప్పుడు మామిడి గురించి ఎందుకు లేండి, పిల్ల ఇక్కడే ఉంది గాను నీ పని. కానీ ఓకే మాన్వి, కూల్. అసలు ఏం చేసినాం మనం ఈ 3 years? వాడిని చూడు, ఏదో సినిమాలు తీస్తాడంట కానీ స్టోరీలు రాయడు, ఏదో వెతుకుతాడంట వాడు. అయితే కెమెరా, లేకపోతే నువ్వు. ఇంకా వాడికే ఏం రాదు, వాడు ట్యూషన్స్ చెప్తాడంట. హలో ఎక్స్క్యూజ్ మీ. హాయ్ ఏంది? ఓకే ఫైన్, నౌ స్టాప్. నెక్స్ట్ ఎక్కడికి పోతున్నాం? ఇక్కడ నుంచి 40 to 45 కిలోమీటర్స్లో ఒక గెస్ట్ హౌస్ ఉంది. ఇక్కడ నుంచి 1 hour పడుతుందేమో నాకు తెలిసి. సో నైట్ అంతా అక్కడ ఉండి రేపు మార్నింగ్ బయలుదేరదాం. ఫైన్. సో వెన్ ఆర్ వి సపోజ్ టు స్టార్ట్? మేబీ మనం ఇప్పుడే స్టార్ట్ అయితే బెటర్ ఏమో, మనకు కొంచెం ఎక్కువ టైం ఉంటుంది ఫర్ రెస్టింగ్ అండ్ ఆల్. ఓకే, వీడిది అయిపోతే వెళ్ళిపోదాం అబ్బా. సరే సరే పోదాంలే. చెప్పాలంటే అది నాకు చాలా రిమార్కబుల్ డే. ఎందుకో వీళ్ళతో ఉంటే టైం తెలియకుండానే గడిచిపోయినట్టుండేది. దీస్ ఫ్రెండ్స్ మీన్ ఏ లాట్ టు మీ. అండ్ అట్ లాస్ట్ మేమంతా కలిసి ఒక టూర్కి వచ్చినాం, ఒకే ఇంట్లో ఉన్నాం. అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. బట్ ఆ ఇంట్లోకి వెళ్ళాక మాత్రం ఎవరి పనిలో వాళ్ళు బిజీ ఉన్నారు. దాబాలో అంత మాట్లాడిన మాన్వి పిల్లేమో ఫోన్ యూజ్ చేసుకుంటూ కూర్చుంది. ఈ జయంత్ గాడు స్టోరీలకు ఇన్స్పిరేషన్ అని చెప్పి బుక్ చదువుతూ కూర్చున్నాడు. చీకట్లో ఎవరికి కనపడడం ప్లేస్ ఒకటి చూసుకొని లిఖిత్ గాడు వాడి పిల్లతో రొమాన్స్ చేస్తూ ఉన్నాడు. ఆ పిల్ల కూడా అంత కోఆపరేటివ్ అని నాకు అప్పుడే అర్థమైంది. వాడేమో అక్కడ రొమాన్స్ చేస్తూ ఉంటే ఈ తరుణ్గాడు ఇంకా పిల్లకి ప్రపోజ్ కూడా చేయకుండా జస్ట్ అట్లా ఫోటోలు చూస్తూ కూర్చున్నాడు. ఇక మిగిలింది చవి ఫ్రెష్ అవుతూనే ఉంది. మా కాలేజ్లో 900 స్టూడెంట్స్ ఉన్నారు. మా క్లాస్లో 70 ఉన్నారు. కానీ మేము 7 మాత్రమే క్లోజ్ ఫ్రెండ్స్ అయినాం. లైక్ ఎవ్రీ అదర్ ఫ్రెండ్స్ గ్రూప్ పెద్ద లాజిక్ ఏం లేదు, అట్లా అయిపోయినాం. కానీ మా కాలేజ్లోనే మాది కూలెస్ట్ గ్యాంగ్. హలో, యా యా థ్యాంక్ యూ సో మచ్. గాయస్ గెస్ వాట్, లాస్ట్ వీక్ నేను ఒక ప్రొడక్షన్ కంపెనీకి పంపిన పిక్స్ ఉన్నాయి కదా, అవి సెలెక్ట్ అయ్యాయి. దే లైక్డ్ ఇట్. హే కంగ్రాట్స్. యా, అండ్ దే ఆల్సో ఆస్క్డ్ టు సెండ్ ఫ్యూ మోర్ పిక్చర్స్. పార్టీ రితిక, వాన్నే అడుగు. జయంత్, నువ్వు పంపిన స్క్రిప్ట్ ఉంది కదా, అది వాళ్ళు హోల్డ్లో పెట్టారు. అండ్ ప్రెసెంట్ దే ఆర్ నాట్ మూవింగ్ ఇట్ రైట్ నౌ. లైట్ లేరా, ఏదో ఒకటైతే అయింది. సో లేదు ఏం లేదు. లెట్స్ హావ్ ఫన్ అండ్ కంటిన్యూ వాట్ వీఆర్ డూయింగ్. అరే జయంత్, పైన ల్యాప్టాప్లో పిక్స్ ఉన్నాయి, అవి సెండ్ చేసి. ఓకే. బయటికి బెస్ట్ ఫ్రెండ్స్లా ఉన్నా మాలో మాకు చాలా ఇష్యూస్ ఉండేవి. జెలస్, గ్రజెస్, ఇలాంటివన్నీ మళ్ళీ మమ్మల్ని గ్రూప్స్ ఆఫ్ 2s and 3sగా డివైడ్ చేసినాయి. అయితే ఎవరి డార్క్ అసెట్స్ వాళ్ళలోనే ఉండడం వల్ల మాకెప్పుడూ ఏ ప్రాబ్లం రాలేదు. కానీ ఆ రోజు మా లైఫ్లోకి అరోరా వచ్చింది. ఇట్ టుక్ సమ్ ఆఫ్ అస్ విత్ ఇట్. దట్ సౌండ్, దట్ స్పార్క్,
నేను ఎప్పటికీ మర్చిపోలేను. మనుషుల్ని మాయం చేసింది. ఎవరెందుకు మాయమవుతున్నారో ఎవరికీ తెలియదు. అండ్ అలా మాయమవడం అంటే చనిపోవడమే. ఆ సౌండ్ మళ్ళీ వినిపించింది. ఈసారి ఎవరు? మాన్వి, రితిక, లిఖిత్, చవి అండ్ తరుణ్ అందరూ ఉన్నారు. మరి సౌండ్ ఎందుకు వచ్చింది? ఐఎమ్ కన్ఫ్యూజ్డ్ అండ్ వాస్ థింకింగ్. వీడు ఇప్పుడే కదా ఇక్కడికి వచ్చింది. నేను ఒకసారి పైకి వెళ్ళి చూసి వస్తా. నిన్న ఫోన్లో ఏదో చెప్తా ఉన్నావు, ఏంట్రా అది? నేను మొన్న ఒక టూర్కి వెళ్ళినా అని చెప్పిన ఏదో జంగిల్ టూర్, అదేగా? అదే. అక్కడ నాకు బుక్ దొరికింది. యాక్చువల్లీ ఈ బుక్ అంతా సాంస్క్రిట్లో ఉంది, కానీ నేను దీన్ని ట్రాన్స్లేట్ చేయించి సమ్మరీ తీసుకొచ్చిన. అరోరా డ్రావిడాలిస్. ఏంటి? నేను ఒకసారి పైకి వెళ్ళి చూసి వస్తా. అరే పైన కూడా ఎవరు లేరురా. బయటికి వెళ్ళారేమో. సరే నేను ఒకసారి చూసి వస్తా. ఆగు, నేను వస్తా. సరే. బయట కూడా ఎవరు లేరు. అవునా? ఈ సౌండ్స్ ఏంటి? రితిక, నాకు కొంచెం మనీ కావాలి. బైక్ ఈఎంఐ పే చేసేది ఉంది. లాస్ట్ మంత్ కూడా పే చేయలేదు. And I just have 3,000. I need 6,000 more. Can you manage? నా దగ్గర జస్ట్ 8,000 ఉంది. మళ్ళీ టూర్లో ఇబ్బంది అవుతుందేమో. కానీ ఇది కొంచెం అర్జెంట్ కదా, సో I'll get them back to you by next week. ఓకే. I've sent. Okay. Yup, got it. So, ఇంకా చెప్పు. Wait, let me send this and come. లాస్ట్ టైం అమౌంట్ తీసుకుంది కదా, ఇచ్చిందా మళ్ళీ? లేదు, బయట కూడా ఎవరు లేరు. అవునా? అంటే వాళ్ళిద్దరు కూడా ఇలానే. అరే మనం ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం రా. ఈ టైంలో మనం ఎక్కడికి వెళ్తాం రా? మనం ఇక్కడే ఉంటే బెటర్ ఏమో. వాళ్ళు మళ్ళీ వస్తే మనం ఇక్కడే కూర్చుందాం రా. సరే ఇక్కడే వెయిట్ చేద్దాం.
చాలా భయం వేస్తుందిరా. వాళ్ళు ఎక్కడున్నారో తెలీదు. పైకి వెళ్ళి చూసినా బయటికి వెళ్ళి చూసినా అసలు ఎక్కడ లేరు. మనం రేపు ఉంటామో ఉండమో తెలీదు. ఇప్పుడైతే నా మైండ్లో ఒకటే ఉంది, ఐ వాంట్ ప్రపోజ్ చవి. మెసేజ్ కూడా చేసిన 15 minutesలో టెర్రస్ పైకి రమ్మని. వస్తా అంది. సరే అయితే నువ్వు వెళ్ళు. వెళ్ళొస్తా మరి. ఆ, హాయ్ అంటే హాయ్ చెప్పడానికి పిలవలేదు. చవి, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. యాక్చువల్లీ నేను ఇది చాలా రోజుల నుంచి చెప్పాలనుకున్నా. ఐ నో దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం, బట్ నాకు ఇది ఇప్పుడే చెప్పాలనిపించింది. మనం ఫస్ట్ డే కలిసినప్పుడు ఐ నెవర్ ఫెల్ట్ దట్ వీ కుడ్ బి మోర్ దాన్ ఫ్రెండ్స్, బట్ ఐ హ్యావ్ ఫాలెన్ ఫర్ యూ అండ్ ఐ ఫైనలీ ఫెల్ట్ దట్ యు ఆర్ ద వన్ ఫర్ మీ. ఒకటే రోజు 5 చనిపోవడం అంటే రిమార్కబులే కదా. ఏంటిదంతా? అరే ఏంట్రా ఇది? అసలు ఎక్కడున్నాం మనం? దిస్ ఈజ్ అరోరారా. మనం చనిపోయాం. మనం చనిపోవడం ఏంట్రా? అసలు ఇదంతా వీడి వల్లే. చెప్పురా, ఎవరికి చెప్పినావు? చెప్పు చెప్పు. నువ్వెవరికో చెప్పినావు, నాకు తెలుసు. చెప్పినా కదా నీకు ఆల్రెడీ ఎవరికి చెప్పొద్దని చెప్పి. నువ్వెవరికి చెప్పినావో చెప్పు. నీకు అసలే నోరాగదు. నీ వల్లే ఇదంతా. అడుగుతుంటే మాట్లాడవేంట్రా? మాట్లాడరా, చెప్పరా, అడుగుతున్నా కదా. నిన్న ఫోన్లో ఏదో చెప్తా అన్నావు, ఏంట్రా అది? నేను మొన్న ఒక టూర్కి వెళ్ళినా అని చెప్పినా కదా. ఏదో జంగిల్ టూర్, అదేగా? అదే. అక్కడ నాకు బుక్ దొరికింది. యాక్చువల్లీ ఈ బుక్ అంతా సాంస్క్రిట్లో ఉంది, కానీ నేను దీన్ని ట్రాన్స్లేట్ చేయించి సమ్మరీ తీసుకొచ్చిన. అరోరా డ్రైవిడాలిస్. ఏంటి? యాక్చువల్లీ అరోరా ఈజ్ ఎ లైట్ డిస్ప్లే. కలర్ కనిపిస్తూ ఉంటుంది స్కై అంతా, కానీ ఇది మన దగ్గర అసలు ఉండదు. బట్ ఈ బుక్లో అరోరా డ్రైవిడాలిస్ గురించి ఉంది. ఏంటో అది? అరోరా డ్రైవిడాలిస్ ఈజ్ ఎ సుప్రీం మెజెస్టిక్ పవర్ దట్ ఎగ్జిబిట్స్ ఎ లైట్ డిస్ప్లే అండ్ వానిషెస్ పీపుల్ విత్ బ్లాక్ ఐడియాస్ అండ్ ఈవిల్ ఇంటెన్షన్స్. మీన్స్ ఇప్పుడు నువ్వు ఎవరికైనా హార్మ్ చేయాలనుకున్నావు అనుకో, అప్పుడు నీకు అరోరా సైరన్ వినిపిస్తుంది అనమాట. దెన్ యూ గెట్ డిసపియర్డ్ విత్ ఎ స్పార్క్. అబ్బో. అండ్ యు ఆర్ డెడ్. ఇంకా అరోరా స్పేస్కి వెళ్ళిపోతావు, అర్త్ నుంచి. అబ్బో, రియలా? హా. సరే, ఇప్పుడు అయితే ఏంటి? ఏం లేదు, నేను ఈ కాన్సెప్ట్తో ఒక షార్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకుంటున్నా. చేయొచ్చు, కానీ దీంతో ఒక చిన్న ప్రాబ్లం ఉందిరా. ఏంట్రా అది? ఇక్కడ లాస్ట్లో ఒక లైన్ మెన్షన్ చేసింది. వెన్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ కమ్స్ టు నో అబౌట్ దిస్ ఎట్ ఎ సింగిల్ టైమ్, this aurora will get activated and starts taking people with it. And the first thing she takes with her is this book. ఇప్పుడు మనం షార్ట్ ఫిలిం తీసినామనుకో, అందరూ గ్రూప్గా చూస్తారు మనం రిలీజ్ చేసినప్పుడు. అప్పుడు అందులో ఉన్నది నిజమైతే? ఇప్పుడు ఏం చేద్దాం? ఏం లేదు, ఐ విల్ ట్రై టు ఫిగర్ దిస్ అవుట్. నువ్వైతే ఎవ్వరికి ఏం చెప్పకు, ఎవ్వరికి ఏం చెప్పు. ఓకే, ఫైన్. ఐల్ సీ. నువ్వెవరికి చెప్పినావో చెప్పు. నీకు అసలే నోరాగదు. నీ వల్లే ఇదంతా. అడుగుతుంటే మాట్లాడవేంట్రా? మాట్లాడరా, చెప్పరా, అడుగుతుంటే మాట్లాడడం లేదేంట్రా?
అలా చూస్తూ నిలబడతావేంట్రా? చెప్పురా ఏదో ఒకటి, మాట్లాడరా. చెప్పిన కదా మీకు అది చాలా రిమార్కబుల్ అని. మీ నెక్స్ట్ ట్యూషన్ వచ్చేసరికి 23rd రా, అంటే ఈ 7 days మీకు హాలిడేస్. ఓకే స్టాప్. ఓకే వెయిట్, యూ ఆస్క్ మీ టు టెల్ ఎ స్టోరీ రైట్? ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ ఎ స్టోరీ. దేర్ ఈస్ ఎ లైట్ డిస్ప్లే కాల్డ్ అరోరా. అరోరా డ్రావిడాలిస్ ఈస్ ఎ సుప్రీం మెజెస్టిక్ పవర్. దీని పవర్ ఏంటంటే నువ్వు ఎవరికైనా హాని చేయాలనుకున్నావు అనుకో, నీకు ఒక అరోరా సైరన్ వినిపిస్తుంది, నువ్వు మాయమైపోతావు ఒక స్పార్క్తో. ఇన్స్టాంట్ కర్మ అనమాట. ఎప్పుడైతే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఈ అరోరా గురించి ఒకటేసారి వింటారో అప్పుడు ఈ అరోరా యాక్టివేట్ అవుద్ది. అండ్ ఇది యాక్టివేట్ అయ్యాక ఏ బుక్ వల్ల అయితే మనం ఈ అరోరా గురించి తెలుసుకున్నామో ఆ బుక్నే ఫస్ట్ తీసుకెళ్ళిపోద్ది.